తేడా ఉండదు. ఓసీవాడా, ఎస్సీవాడా, బీసీవాడా అలా ఉండదు. తప్పు చేసినోడా, తప్పు చేయనోడా. దీని కారణంగానే రాజేష్ మహాసన్ అవకాశాలు కోల్పోతున్నాడు. వచ్చిన అవకాశాలు అన్నారు కొంతమంది. చూద్దాం. దాని కారణంగానే ఇక్కడ దాకా వచ్చాను. న్యాయం వైపు నిలబడడం వల్లే, ఈ రోజున బలహీనుడి తరపున పోరాడడం వల్లే, అది చూసిన చాలా మంది ఇక్కడ లైవ్ లోనే కాదు బయట నన్ను అభిమానించేవాళ్ళు చాలా మంది బలవంతులు కూడా, రే నువ్వు బలహీనుడి తరపున బాగా నిలబడుతున్నారు తమ్ముడు, నువ్వు శబాష్రా, నువ్వు ఎస్సీల తరపున, ఎస్టీల తరపున, లేకపోతే క్రిస్టియన్ మైనార్టీల తరపున బాగా పోరాడుతున్నారు, నువ్వు శబాష్రా అని బలమైన వర్గాల నుంచి కూడా నన్ను భుజం తట్టి నన్ను ముందుకు ప్రోత్సహించే వాళ్ళు ఎంతో మందిని చూశాను నేను. కాబట్టి చూద్దామండి ఏం జరుగుతుందో. మీ అందరికీ ఒక కథ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ కథ వినండి జాగ్రత్తగా. చరిత్రలో మనకి ఏకలవ్యుడు అని ఒక ఆయన ఉన్నాడండి. ఏకలవ్యుడు ఆయన ఎవరి దగ్గర శిష్యర్గం చేయలే. ఏ గురువు గారు ఆయనకి ఏమి పాఠాలు